హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీని. ఫ్రెండ్స్, హైదరాబాదులోని హుస్సేన్ సాగర్కి సమీపంలో నోబత్ పహాడ్ కొండపై ఈ బిర్లా సైన్స్ సెంటర్ ఉంది. ఇది బిర్లా టెంపుల్కి ఆనుకునే ప్రక్కనే, ఇది ఒక వీధిలో, ప్రక్క వీధిలో ఈ బిర్లా సైన్స్ సెంటర్ ఉంటుంది. మనం 10:30కి ఇది ఓపెన్ చేస్తారు, సాయంకాలం 8:30 వరకు ఉంటుంది. ఈ సైన్స్ సెంటర్లో పూర్తిగా ఒకరోజు మనం కేటాయించవలసి ఉంటుంది. ఇదిగో లోపలికి వచ్చాక మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ని బుకింగ్ కౌంటర్ ఉంటుందన్నమాట. అక్కడ టికెట్ తీసుకుని మనం ఇదిగో మనం వెళ్ళిన టైంని బట్టి ఇక్కడ మరి మీరు ప్లాంటోరియం కూడా చూడాలనుకున్నారనుకోండి, అది ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటుంది. ఆ టైమింగ్స్ చూసుకుని మనం ముందుగా ఈ బిర్లా సైన్స్ సెంటర్కి వెళ్ళాలి. టికెట్ తీసుకుని కుడివైపుకి మరి మనం ఎంటర్ అవగానే బిర్లా సైన్స్ సెంటర్ అని ఈ విధంగా మనకి కనపడుతుంది. లెఫ్ట్ సైడ్ ఇదిగో ఈ విగ్రహాలు, అంటే ఆదిలాబాద్ జిల్లాలో దొరికినటువంటి త్రవ్వకాలు దొరికినటువంటి విగ్రహాలను అక్కడ మరి పెట్టారు. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు వైపులో కూడా అక్కడ దొరికినటువంటి త్రవ్వకాలు దొరికిన విగ్రహాలను చక్కగా అలంకరించారు. ఎంతో మరి మంచి లుక్, రిచ్ లుక్ తోటి ఇది ఈ బిల్డింగ్ మనకు కనపడుతుంది. ఇదే బిఎం బిర్లా సైన్స్ మ్యూజియం. కింద ఒక 2 ఫ్లోర్లు ఉన్నాయి, పైన ఒక 3 ఫ్లోర్లు ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వింగ్కి సంబంధించి, ఒక్కొక్క విభాగానికి సంబంధించి చక్కని మరి స్టాల్స్ అయితే లోపల ఉన్నాయి. ఇందులో ఇంటరాక్టివ్ మెథడ్లో కూడా ఉన్నాయన్నమాట. పిల్లలే కాదు, పెద్దలు కూడా చూడవలసినటువంటి, తప్పకుండా లైఫ్లో ఒకసారి చూడవలసినటువంటి ప్రదేశం ఈ బిర్లా సైన్స్ మ్యూజియం. ఇది ఇక్కడ మద్రసా నుంచి వచ్చినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. ఈ ఒకటి చాలా స్కూల్స్ నుంచి వస్తూ ఉంటారు రోజు కూడా ఇక్కడికి. ఈ బిర్లా మ్యూజియంలో ప్రత్యేకత ఏమిటంటే, పిల్లలు పెద్దలు కూడా దర్శించవలసినటువంటి ప్రదేశం ఒకటైతే, ఇందులో ఉన్నటువంటి ప్రతి ఎగ్జిబిట్ కూడా ఇంటరాక్టివ్ తోటి కూడుకున్నటువంటి సైన్స్ బేస్డ్ ఐటమ్స్ అన్నీ కూడా. ఇది కూర్చోండి, అది గబ్బాలు, అది అక్కడ వేశారు, అది వచ్చింది కదా, దాన్ని తిప్పితే పైకి వెళ్తుంది, దాన్ని మళ్ళా పైనుంచి కిందకి, అంతా కూడా సైన్స్ బేస్డ్ ఉంటుంది. చూడండి, ఇది వాటర్ ఫ్రమ్ అన్నోన్, ఎక్కడి నుంచి వాటర్ వస్తుందో తెలియదు, ఇది కేవలం ఆ ధార వస్తుంది తప్ప అందులోకి చూడండి వాటరు, ఈ ట్యాప్ వెనకాల వైపు కూడా ఖాళీ. ఇదంతా కూడా సైన్స్ బేస్డ్ అనమాట. ఇది మనకి చాలా చిత్రంగా ఉంటుందన్నమాట. అది మరి శూన్యంలోంచి వాటరు వస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ చూపించబడింది. ప్రతి వస్తువు కూడా పిల్లలు టచ్ చేసి దాన్ని ఎలా పనిచేస్తుందో చూడొచ్చు. ఎలా, ఏ బేస్తో, ఏ ఆధారంతో, ఏ సైన్స్ ఆధారంతో పనిచేస్తుందో కూడా ప్రక్కనే క్లియర్గా బోర్డు మీద రాసి ఉంటుందన్నమాట. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క విషయం మీద స్పష్టంగా మనకి ఎగ్జిబిట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ బిర్లా మ్యూజియంలో. ఈ గదిలో భూమి గురించి, భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి ఉపగ్రహాల గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అలాగే సూర్యుని చుట్టే తిరిగే గ్రహాలు, ఆ గ్రహాల మీద ఎటువంటి మెటీరియల్, ఖనిజాలు కానీ ఇతర పదార్థాలు కానీ ఏమున్నాయి, వాయువు ఏముంది, ఏంటి అనేది చాలా స్పష్టంగా ఉంది. ఎవరి సహాయం లేకుండా తిరిగే కుర్చీ. ఎలాగంటే, ఇది ఎదురుగా స్టాండ్ మీద ఈ సైకిల్ చక్రం ఉంటుంది, దాన్ని అక్కడ ఉంచి గట్టిగా తిప్పి అప్పుడు 2 చేతులతో తీసుకుని కాళ్ళు మాత్రం కిందకి నేలని తాకూడదు అనమాట. ఆ చక్రాన్ని ఎటు తిప్పితే అటు చైరు మూవ్ అవుతుంది. మనం రివర్స్ కావాలంటే రివర్సు, ఫ్రంట్ కావాలంటే ఫార్వర్డ్, అలా చేయొచ్చు అనమాట. ఇది సైన్స్ సూత్రం ప్రకారం, దీన్ని గైరో చైర్ అంటారు. సైన్స్ సూత్రం ప్రకారం పనిచేస్తుంది. దాని వివరాలు ప్రక్కనే రాయబడ్డాయి అనమాట. వింటేజ్ టెక్నాలజీ గ్యాలరీ. వింటేజ్ అంటే పాతకాలం నాటి టెక్నాలజీ, దానికి సంబంధించినటువంటి వస్తువులు ఉన్న ప్రదేశం. ఇది గ్రామ్ఫోన్ రికార్డర్. దీన్ని ఎమైర్ బెర్లినర్ అనే ఆయన 1887లో కనిపెట్టారు. ఇది పూర్వకాలం జమీందారులలో మాత్రమే ఉండేది. ఇక టేప్ రికార్డర్. టేప్ రికార్డర్ ఎంతో మరి చాలామందిని ఆనందింపజేసింది. ఇది 1927లో ఫిడ్జ్ ఫెల్యూమర్ అనే ఆయన కనిపెట్టారు. ఇదిగో ఎన్ని రకాల టేప్ రికార్డర్స్ ఉన్నాయో. ఇక రేడియో, ప్రతి వారి ఇళ్లలో ఉండేది రేడియో. దీన్ని 1896లో మార్కోనీ గారు
కనిపెట్టారు. పురాతన కాలం నాటి రేడియో, ప్రస్తుత కాలం నాటి రేడియో కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారనమాట. ఇక టైప్ రైటర్, ఇది చాలా వెలిగింది. ఎంతోమంది టైప్ రైటర్ నేర్చుకునేవారనమాట. దీన్ని క్రిస్టఫర్ లాథమ్ షోల్స్ అనే ఆయన 1868లో కనిపెట్టారు. ఇదిగో అలనాటి టైప్ రైటర్, చాలామంది మరి నేర్చుకునే వాళ్ళం కదా. ఇక సిఆర్టీ మానిటర్, ఈ మానిటర్ని కార్ల్ ఫెర్డినాండ్ బ్రౌన్ అనే ఆయన 1897లో కనిపెట్టారు. అది మరి కంప్యూటర్కి ముఖ్యమైనటువంటి భాగం అది మానిటర్. ఇక ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, దీన్ని 1853లో ఎడ్మండ్ బెకెరెల్ అనే ఆయన కనిపెట్టారు. ఈ ప్రస్తుత కాలంలో మరి టీవీల బదులు ప్రొజెక్టర్ల ఇళ్లలో కూడా వాడుతున్నామంటే అతిశక్తి కాదు, దానికి నాంది పలికింది 1853లో. ఇక మొబైల్ ఫోన్స్, ప్రతి వారి చేతిలోనూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేతుల్లో ఉండేటటువంటి ఈ మొబైల్ ఫోన్ని 1973లో మార్టిన్ కూపర్ అనే ఆయన కనిపెట్టారు. ఆ మహానుభావుడు మరి ఈ రోజున ప్రతి ఒక్కరి చేతిలోనూ ఆయన కనిపెట్టినటువంటి ఆ వస్తువు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కదా. మార్టిన్ కూపర్ గారు ఏ శుభముహూర్తాన్ని కనిపెట్టాడో కానీ మరి అప్పుడే పుట్టిన పిల్లవాడి నుంచి పండు ముదుసెల వరకు కూడా మరి ఈ రోజుని చేతిలో సెల్ ఫోన్ లేనిదే ఒక్క క్షణం కూడా గడవట్లేదు అని మనం ఎటువంటి డౌట్ లేకుండా చెప్పొచ్చు కదా. ఇదిగో అన్ని రకాల ఫోన్స్ మోడల్స్ ఇక్కడ ఉన్నాయి. వింటేజ్ కెమెరా గ్యాలరీ అంటే పాతకాలం నాటి కెమెరాలు ఉన్నటువంటి ప్రదేశం. ఎవల్యూషన్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇప్పుడు మనం ఫోటోలు తీయటానికి కెమెరా వాడేవాళ్ళం. ఈ కెమెరాలు ఎన్ని రకాలు వచ్చాయో మనం చూసిన మోడల్స్ కొన్ని అయితే చూడని మోడల్స్ ఎన్నో ఉన్నాయి. మరి అవి చూసి అవాక్ కావటం మనం వంతు అవుతుందన్నమాట. ఇన్ని రకాల కెమెరాలు ఉండేవా అని చెప్పేసి అని మనం ఆశ్చర్యపోతాం. 1816లో జోసెఫ్ నైస్ఫోర్ నిప్స్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ కెమెరాని కనుగొన్న కాడి నుంచి మరి ఎంత ప్రాచీన కాలం చెందినటువంటి కూడా మరి గుర్తులుగా మనం ఉంచుకోగలుగుతున్నాం. ఇదిగో చూడండి, ఇది వరల్డ్ జైంట్ కెమెరా. ఎంత పెద్ద కెమెరా చూడండి అసలు. ఇది ఎంత కూడా ఒక గదిలో ఉంది. ఒక రైలు ఇంజిన్ లాగా ఉంది. ఇది మొట్టమొదట ఇటువంటి కెమెరాలు ఉండేవి అన్నమాట. చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఎంత పూర్వకాలంలో ఎంత పెద్ద కెమెరాలు ఉండేయా అని చెప్పేసి. ఇది ఫ్రంట్ పొజిషన్, ఇది మధ్యలో మరి ఆ డార్క్నెస్ కోసం ఇది కూడా రోలింగ్స్ ఉన్నాయి, షట్టర్లు అవిని. చాలా చిత్రం. మరి మానవుడు ఎంత పరిణతి చెందాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందనమాట. అది చూడండి, ఎంతమంది హెల్ప్ తీసుకుని ఫోటో తీయడానికి కష్టపడేవారు. జైంట్ కెమెరాని ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి ఫోటోలు తీసేవారనమాట. మానవుడు ఎంత పరిణతి చెందాడా, ఎంత కష్టపడ్డాడా అని చెప్పని నాకు ఒక్కసారిగా మరి షాక్ అయ్యాను. వింటేజ్ కంప్యూటర్స్ గ్యాలరీ అంటే పాతకాలం నాటి కంప్యూటర్స్ ఉంచినటువంటి స్థలం. ఇది లోపలికి, ఈ గది లోపలికి ఎంటర్ అవ్వగానే నాకైతే చాలా చాలా ఆశ్చర్యం వేసింది. అంటే మొదట్లో కంప్యూటర్స్ ఎంతలా ఉండేవా. 1822లో చార్లెస్ బాబేజ్ అనేటటువంటి శాస్త్రవేత్త మరి ఈ కంప్యూటర్ని కనిపెట్టాడు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని రకాలుగా రూపాంతరం చెందాయా కంప్యూటర్లని నాకు కళ్ళు తిరిగినంత పని అయిందనమాట. చూడండి అసలు ఇవి ఎంతంత పెద్ద సైజులో ఉన్నాయో, ఎన్ని రకాలుగా పార్ట్స్ ఉన్నాయో. మార్పు ఎవల్యూషన్ అలాగా సైజు చిన్నది అవుతూ ఎన్ని రకాలైనటువంటి కంప్యూటర్లు మరి వాడేమో కదా మన పూర్వకాలం నుంచి అని నాకు అనిపించింది. ఇవన్నీ సేకరించడం ఒక ఎత్తు అయితే దాన్ని భద్రపరచడం చాలా అద్భుతం. నిజంగా ఈ విషయంలో బిర్లా ప్లానిటోరియం వారిని మనసారా అభినందించకుండా ఉండలేము. ఎంచేతంటే ఇది ఇలా తరతరాలుగా ఇవి మన భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాలుగా ఎవల్యూషన్స్ వచ్చాయా అనేటువంటిది క్లియర్గా తెలుస్తుంది. ఇదిగో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్.
ఏదో పియానో లాగా ఉంది. సినిమాల్లో చూస్తాం చూడండి, హీరో గారు ప్లే చేస్తారు అంత పియానో సైజులో. ఇది సెకండ్ జనరేషన్ కూడా ఆ విధంగా కొద్దిగా సైజ్ తగ్గింది, అలాగే ఉంది. థర్డ్ జనరేషన్కి వచ్చేటప్పటికి కొద్దిగా మార్పు వచ్చింది. ఇంచుమించుగా ప్రస్తుతం మనం వాడుతున్నట్టుగా ఉంది. ఇది ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్. మనం ఓపికగా చూడాలి, చదవాలి, కానీ మొత్తం చరిత్ర అంతా ఉంది. నా ఉద్దేశం ఇదంతా పూర్తిగా చదవాలంటే ఒక రోజు సరిపోదేమో కూడా. ఇది ఫోర్త్ జనరేషన్ కూడా పర్లేదు. ఫిఫ్త్ జనరేషన్ అంటే ప్రజెంట్, ఇది ప్రజెంట్ మనం వాడుతున్నటువంటి కంప్యూటర్లు ఇవి. ఇక్కడ ఇద్దరు మిత్రులు చూడండి, సాధారణంగా ఒకరిని ఎత్తాలంటే ఎంతో ఆయాసపడాలి, కానీ సులభంగా కప్పీల వల్ల సులభంగా ఎత్తేయగలుగుతున్నారనమాట. అది చెప్పడం కోసం అది ఏర్పాటు చేశారు. ఇక ఇది యాంటీ గ్రావిటీ కోన్. ఈ కోన్ ఆకారంలో ఉన్నటువంటిది ఇది ఎత్తు నుంచి పల్లానికి స్క్రోల్ అవుతుంది. మామూలుగా మనం కదిపితే స్క్రోల్ అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది. ఎత్తు నుంచి పల్లానికి వెళ్ళటం సహజం, కానీ పల్లం నుంచి ఎత్తుకు రావటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎవరు ఏమీ చేయకుండానే మళ్ళా యథాస్థానానికి ఎత్తులోకి వచ్చేసింది. అది నాకే చాలా చూడముచ్చట అనిపించింది. ఎంత మరి సైన్స్లో ఎంత మహత్యం, మరి పిల్లలకి ఇంకెంత కనిపిస్తుందో కదా యాంటీ గ్రావిటీ కోన్ అనేది. ఇది మరి దీని గురించి ప్రక్కన ఏ విధంగా పనిచేస్తుంది ప్రతి చోట కూడా ఈ విధంగానే డిస్క్రిప్షను ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.